ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన యొక్క మహాకృపలో మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం మనకిచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వాక్యం మొదలుకొని 49 వాక్యాల వరకు చదువుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలు యుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టెవలనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుని మాట వింటే. యేసయ్య ఒక మంచి బోధకుడు. అందుకే ఆయన అందరూ కూడా ఈ లోకంలో ఏమని పిలిచారు? బోధకుడా, రబ్బోని అని పిలిచాడు. యేసు ప్రభువారు మన ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన మాటలను మాట్లాడుతూ ఆయన బోధిస్తూ ఒక ఉపమానం చెప్తూ అంటాడు, ఎవరైతే నా మాట విని వాటి చొప్పున చేస్తారో వారు ఎటువంటి వారంట? బండ మీద తమ ఇంటిని కట్టుకున్న వారిని పోలి అయి ఉన్నారు అని చెప్తాడు. హల్లెలూయా. దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతికేవారు ఎట్లుంటారు తెలుసా? చాలా బలంగా ఉంటారు. దే విల్ బి వెరీ స్ట్రాంగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. బండ మీద కట్టబడిన ఇంటికి ఎన్ని రకాలైనవి వచ్చినా అది ఏం కాదు, కదల్చబడదు. దేవునికి స్తోత్రం. రెండవ ఇల్లు ఎక్కడ కట్టబడిందట? ఇసుక మీద కదా. అది ఎట్లా కట్టబడింది? దేవుని మాట వినక కట్టబడిన వాని ఇండ్లు ఎట్లుంటదంట? ఇసుక మీద కట్టినట్లు అనమాట. దేవునికి స్తోత్రం. దాని మీదకి గాలి వచ్చినా, దాని మీదకి ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఏమవుతుంది? అది కనబడకుండా పోతుంది, కూలిపోతుంది. దాని పాటు చాలా బాధకరంగా ఉంటుందని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మన జీవితం, మన లైఫ్, మనకి ఎన్ని లైఫ్లు ఉన్నాయి? ముఖ్యంగా పురుషులు అంటుంటారు వైఫ్తో, నువ్వేనా? భార్యతో అంటున్నారు, నువ్వేనా జీవితం? ఆమెన్. వైఫ్ యు ఆర్ మై లైఫ్ అంటాడు ఒక ఆయన. సో 2 రకాల జీవితాలు ఉన్నట్టు నాకు. ఆమెన్. దేవునికి స్తోత్రం. కానీ ఒకే జీవితం ఉంది. జీవితం అనేది ఒకటే. ఈరోజు నీకు ఇచ్చిన దినం ఇది చాలా విలువైన దినం. దేవునికి స్తోత్రం. నిన్నటి దినం కాదు, ఈ దినం నీకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే నిన్న ఏం జరిగిందో చెప్పగలవు, కానీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. అంతెందుకు, ఒక 5 నిమిషాలు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. హల్లెలూయా. అటువంటి దినాలు మన యొక్క జీవితం అటువంటిది కదా. మన జీవితం ఏ పాటది కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి మీద బుడగలాంటిది. అటువంటి జీవితం మన జీవితం. కాబట్టి ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాం, ఒక్కసారి మనం భూమి మీద జీవిస్తాం, ఒక్కసారి మనం మరణిస్తాం, ఇక మళ్ళీ భూమి మీదకి రాం. అది గుర్తుపెట్టుకోండి. వచ్చే జన్మ, పోయిన జన్మ, మళ్ళా జన్మ ఇవన్నీ కూడా లేవు. దేవునికి స్తోత్రం. ఒకే లైఫ్ ఉంది. దెర్ ఈస్ ఓన్లీ వన్ లైఫ్. కాబట్టి ఒకే జీవితం. ఈ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెలకు జీతాలు ఎన్నిసార్లు ఇస్తారు ఉద్యోగస్తులకు అడుగుతున్నా నేను. ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెలకు ఎన్నిసార్లు ఇస్తారు జీతాలు? 10 సార్లా? ఒక్కసారే ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కసారి నువ్వు జీతం తీసుకున్నాక ఆ ఒక్కసారి తీసుకున్న జీతాన్ని నెలంతా ఏం చేయాలా? జాగ్రత్తగా వాడుకోవాలా. ఒకవేళ దాన్ని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే నువ్వు ఏమవుతావు తెలుసా? అప్పుల పాలవుతావు, తిప్పల పాలవుతావు, ఆకలి పాలు అవుతావు, అనేక రకాలైన పాలు కదా. దాని పాటు చాలా గొప్పది అన్నాడు యేసయ్య. ఈ ఇసుక మీద అన్నమాట.
సో మనకు ఒకేసారి అన్నమాట ఏది కూడా ఛాన్స్ అనేది ఒకసారి దొరుకుతుంది మనకు. ఆమేన్. దీన్ని మనం సరైన రీతిలో వాడుకోవాలి. అయితే ఇది సరైన రీతిలో మనం వాడుకోవాలంటే, ఈ జీవితం సరైన రీతిలో వెళ్ళాలంటే, మన జీవితం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాట వినాలి. చెప్పుడు మాటలు వినొద్దు, హల్లెలూయా, అన్ని మాటలు నమ్మొద్దు అని వాక్యం చెప్తుంది. జ్ఞానం లేనివాడట ప్రతి మాట నమ్ముతాడట. సో అటువంటి స్థితి మనకు ఎప్పుడు ఉండొద్దు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను మనం వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బలమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది, ఘనమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఎప్పుడు కదలని వారిగా తయారు చేస్తుంది. స్ట్రాంగ్ గా ఉంటాం మనం. ఎన్ని లాంటి శోధనలు వచ్చినా, ఎన్ని లాంటి ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనము కదలము. ఎందుకంటే మనం ఏం పట్టుకొని ఉంటాము? దేవుని మాటను పట్టుకొని ఉంటాం. దేవుని నామానికి మహిమ కలంగా. అందుకే యేసయ్య అన్నాడు, భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు ఎన్నడూ గతించవన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన మాట. ఆయన మాట సెలవిస్తే చాలు అన్ని జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు మనం ఆయన మాటను వినాలా. ఆయన మాటను విని ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. మీకు అందరికి ఒక శుభవార్త చెప్తున్నాను. మీరు ఎవరు సన్నిధిలో అయితే కూర్చున్నారో ఆయన ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నోటిని కలగజేసిన వాడు, నోట్లో మాటలను పెట్టిన వాడు ఆయనే. కాబట్టి మాట్లాడే దేవుడు మన దేవుడు. ఉప్పుగా ఉండొద్దు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన మాట మీద తృష్ణ కలిగి ఉండాలి. ఆయన మాట మీద ఆకలి కలిగి ఉండాలి. ఆయన ఏం మాట్లాడుతా వినడానికి ఇష్టపడాలి. చాలా మంది ఈరోజు చిన్న చిన్న వచ్చినప్పుడు కదిలిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వారు బండ మీద కట్టుకోలేదు. అంటే దాని అర్థం దేవుని మాట మీద కట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మాట మీద నువ్వు కట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క పరిస్థితికి, ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క ఇబ్బందికి, ప్రతి ఒక్క ఇరుకుకు, ప్రతి ఒక్క దానికి జవాబు ఈ దీంట్లోనే దేవుడు రాసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకు ఒక గైడ్ అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మనను గైడ్ చేసేదై ఉన్నది, మనను నడిపించేదై ఉన్నది, మనను విడిపించేదై ఉన్నది, మనను బలపరిచేదై ఉన్నది, మనను స్థిరపరిచేదై ఉన్నది, మనను హెచ్చించేదై ఉన్నది. కాబట్టి దీన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? ఈ మాటలు పట్టుకొని మనం నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఎప్పుడు ఎక్కువగా ఏం మాట్లాడుతుండాలి? అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీ నోట నుండి వచ్చే ప్రతి మాట ఒకరోజు లెక్కల్లోకి వస్తుంది అన్నాడు. అది తీర్పులోకి వస్తుంది అన్నాడు. మన మాటను బట్టి మనం తీర్పు తీరుస్తాడంట దేవుడు. అంటే మన మాట మనను తీర్పు పాలు చేస్తుందన్న సంగతి మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అంటాడు, విస్తారంగా నువ్వు మాట్లాడినావనుకో ఆ మాటలో దోషం ఉంటుంది, ఆ మాటలో పాపం ఉంటుంది. కాబట్టి విస్తారమైన మాటలను మనము మాట్లాడొద్దు. అట్లని చెప్పి మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దు. ఆమెన్. ప్రతిదీ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ తింటే సమస్యలు వస్తాయి, అసలే తినకుంటే సమస్యలు వస్తాయి. ఎంత తినాలో అంత తింటే ఆరోగ్యం వస్తుంది. అందరూ ఆనందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఓవరా ఏమి లేకుండా ఉన్నావా, లేకపోతే మితముగా ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. మితముగా ఉండండి అని పక్కన వాళ్ళతో చెప్పండి. బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఎంత మితముగా ఉంటే అంత ఘనత నీ జీవితంలో ఉంటుంది. ఏమేన్. అంత క్షేమస్థితిలో నువ్వు ఉంటావు. ఏమేన్. సో దేవుని మాట మనము వింటే ఏం జరుగుతుందో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనం స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్పండి. బండ మీద కట్టబడిన ఇండ్లు లాగుంటది అని చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని ఎవరు కదిలించలేరని చెప్పండి. ఏ తుఫాను కదిలించలేదని చెప్పండి. ఏ అలజడి కదిలించలేదని చెప్పండి. ఏ పెద్ద మహా భూకంపం వచ్చినా కదిలించలేదని చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవుని మాట మీద నీ ఇంటిని కట్టుకున్నావు కాబట్టి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సులువుగా చిక్కులు పెట్టే పాపములో చాలా మంది జారిపోతున్నారు, పడిపోతున్నారు, కృంగిపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను వారు సీరియస్గా తీసుకోలే. దేవుడు మాట్లాడిన మాటను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలా? ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా మనోళ్ళు ఏదైనా మాట అన్నారనుకో ఏం చేస్తారు? కొంతమంది అమ్మ అన్నా నాయన అన్నా కూడా మాటను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇట్లా అంటావా నన్ను, ఇంత మాట అంటావా నన్ను, ఇంత మాట అంటావా నన్ను, పనులన్నీ కొరికి కళ్ళని పెద్దగా చేసి అలిగి 7 సంవత్సరాలు మాట్లాడలేదట ఒక ఆమె. ఎవరితో? వాళ్ళ ఆయనతో. అద్భుతం ఏంటంటే ఒకే ఇంట్లో తిరుగుతున్నారు వాళ్ళు. ఆమేన్. ఏం పట్టింది? మూగాత్మ, చోటాత్మ. హల్లెలూయా. మాట ఒక మాట అన్నందుకు ఆ మాటను ఎంత సాగదీశారంటే కదా, అంటే ఆ మాట అంత సీరియస్గా నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు నేను అనుకున్నాను, అదే రీతిగా దేవుని మాటను తీసుకొని ఉంటే ఎంత బాగుండే, వీళ్ళు సీరియస్గా తీసుకొని ఉంటే. హల్లెలూయా. వాళ్ళ కథనే మారిపోవు. ఏమేం? దేవునికి స్తోత్రం. నేను నేర్చుకునేదే మీకు నేర్పిస్తున్నానండి. లోకంలో ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లే. నీ కన్నవారే అనొచ్చు, ఆమె నీ ఇంటి వారే అనొచ్చు, నీ రక్త సంబంధులే అనొచ్చు, నీ బంధుమిత్రులే అనొచ్చు, నీ స్నేహితులే అనొచ్చు, నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు వాళ్ళే అనొచ్చు. అవి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు సీరియస్గా తీసుకోవాల్సినది ఏంటంటే దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆయన మాటను సీరియస్గా తీసుకోవాలి. ఎందును బట్టి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు, దేనికోసం ఈ మాట మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు, అసలు ఈ మాటకు నాకేమైనా సంబంధం ఉందా, ఈ మాటకు నాతో ఏమైనా ఉందా అని ఇంత సీరియస్గా తీసుకుంటే నీ ఇల్లు ఎక్కడుంటుంది తెలుసా? బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? కృంగుదల నీకు ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఆమేన్, డిస్కరేజ్మెంట్ ఉండదు, డిసప్పాయింట్మెంట్ ఉండదు. హల్లెలూయా. కాబట్టి కృంగుదల, నిరుత్సాహము, లేకపోతే ఇంకా వేరే అన్నీ కూడా ఏమీ ఉండవు. నేను షాక్ అయినా అంటారు చూడండి. నీవు షాక్ కావు, సైతాన్ గాడు షాక్ అవుతా అంటాడు. హల్లెలూయా. వీడికి ఎన్ని కరెంట్లు పెట్టినా కూడా వీడికి కరెంటు తగలడం లేదురా అని వాడు షాక్ అవుతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ఎవరైతే వింటారో లేక దేవుని మాటను విని ముందుకు వెళ్తారో అటువంటి వారు ఎట్లుంటారంటే బండ మీద కట్టబడిన ఇల్లు లాగుంటారు. ఆ బండకు పేరు కూడా ఉంది. దాని పేరే నజరైడైన యేసు క్రీస్తు అన్న బండ. హల్లెలూయా. ఆ బండ మీద కట్టబడతావు నువ్వు. కాబట్టి ఆ బండ మీద ఇల్లుందంటే ఎవరు అంత ఈజీగా, ఎందుకు? పునాది గట్టిది కాబట్టి. ఆమేన్. అందుకే అంటాడు వాక్యంలో, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? సో ఇంటికి మూలము, ఇంటికి ముఖ్యం ఏంటి? పునాది. ఆమేన్. ఫౌండేషన్. పునాదులు చాలా గట్టిగా ఉండాలా. అందుకే ఆత్మీయ జీవితంలో పునాది దేంతో కట్టబడాలా? అద్భుతాలతో కాదు, ఆశ్చర్య కార్యాలతో కాదు, లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, నీకేదో జరిగిన దాన్ని బట్టి కాదు. నీ పునాది దేవుని మాటలై ఉండాలి. నువ్వు మాటల మీద నీ పునాది వేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అందుకే నేను బాప్తిజము తీసుకునే వారికి అప్లికేషన్స్ ఇస్తుంటాం, దాంట్లో ఫిల్అప్ చేయమని. దాంట్లో ఒక కాలం ఏమంటుంది తెలుసా? ఏ వాక్యము చేత నీవు మారు మనసు పొందావు, ఏ వాక్యము చేత నువ్వు నీ జీవితంలో దేవుడు దర్శించాడు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి చేత, ఎవరు చెప్పారు, ఎవరు అద్దు మనకు అవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. ఒకరి ద్వారా చెప్పబడిన ఆ వారి నోట దేవుడు ఏ మాట చెప్పి, ఏ మాట నిన్ను ప్రభావితం చేసింది, ఏ మాట నిన్ను ఆకర్షించింది, ఏ మాట నీ హృదయంలో నీ హృదయాన్ని మార్పును కలుగజేసింది, అది చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ గాడ్. కాబట్టి మన పునాది దేనిపైన ఉండాలమ్మా? దేవుని మాట మీద అని చెప్పండి. బండ అంటే మళ్ళీ బండలు తెచ్చుకోగల పోయి. కాబట్టి వాక్యమనే కదా, దేవుని మాటనే కదా, దానిపైన మనం ఏం కావాలా? క్రీస్తు పైన మనం కట్టబడాలి. అందరూ ఆమేనని చెప్పండి. సో దేవుని మాట వింటే మనం ఎట్లుంటాం? బలంగా ఉంటామని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా ఉంటాం మనం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన నోట దేవుడు ఏం పెట్టాడు తెలుసా? 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని పెట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మాట వింటే మనము బలంగా ఉంటాం. ఒక ఆయన అనుకున్నాడట, మా కష్టాలు ఉన్నప్పుడు మందు తాగితే ఆ కష్టాలు ఏం చేస్తాయి, మర్చిపోయేటట్టు చేస్తాయి మందు అని చెప్పి మందు తాగాడట. తాగి కష్టాలతో ముందుకు పోయాడంట. వాళ్ళ కష్టం ఏంటంటే ఆయన భార్యనే. ఎందుకంటే రోజు గొనుగుతుంది, తిరుగుతుంది, మామూలుగా ఉంటుంది అంట. 8 గంటల కంటే 8 ముళ్ళు రాగానే ఇంట్లో ఉండాలి అయ్యగారు. 8:05కి వచ్చినా మామూలుగా ఉండదట ఇక ఇంట్లో. సో అటువంటి పరిస్థితిలో ఉంటే ఎన్ని రోజులు చూస్తాడు పాపం. ఒకరోజు ఆయన బాధ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాడంట. ఒరే ఇట్లుందిరా నా పరిస్థితి, ఏం చేయాలి అర్థం కావడం లేదురా అంటే, ఒరే పిచ్చోడా దీనికి ఒక టానిక్ ఉంది రండి అన్నాడట. లోకం టానిక్లు చూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అని తీసుకుపోయి అన్ని తాగిపించారట. వాడు బాగా తాగగానే మద్యం ఏం చేస్తుంది, అల్లరిని పుట్టిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సరే 8:30 అయింది, అయ్యగారు రాలేదట. 9 అయింది, రాలేదట. 9:30 అయింది, రాలేదట. 10 కాగానే అమ్మగారు నొలక మంచం వేసి దుప్పటి వేసి పెద్ద కర్ర పెట్టుకొని కూర్చొని ఉందట గడపలో. రారా నీ కథ చెప్తానని 7 తులికట. ఏంది దాని కథ, ఏమి కథ అనుకుంటా కథలు చెప్పుకుంటూ వచ్చాడట. ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో ఆమెను చూశాడో రోజు ఆమె ఒకేలాగా కనిపించేదంట. ఆ రోజు వానికి 4 కనబడుతున్నారట. అంటే మంది ఎప్పుడు కూడా సుక్కలు చూపిస్తుంది. సో 4 కనబడుతుంటే ఇట్లా కౌంట్ చేస్తున్నాడంట. ఇట్లే అనే లోపల ఏం లేదంట. ఎందుకు? ఇంటికి టైంకి రాకపోవడం పెద్ద తప్పు అయితే తాగి వస్తావా నువ్వు అని ఆ రోజు వాయించినట్టు ఈ రోజు అట్లని చెప్పి వాయించొద్దామా? మళ్ళీ పాస్టర్ అయ్యి చెప్పిండు నా పేరు చెప్తే పోతా. నేను ఒక మాట చెప్తున్నాను మీకు. అంటే త్రాగుడు సమస్యలను సాల్వ్ చేస్తుందని కొంతమంది విశ్వసిస్తారు. మందు సమస్యలను ఎక్కువ చేస్తుంది కానీ అదేం చేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే మనం ఎట్లుంటాము? బలంగా ఉంటాం. చెప్పండి అందరు కూడా. ఇంకొకసారి, లోకంలో వార్తలు వింటే ఏమైపోతాం? మనం బలహీనులమైపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా కరోనా లేస్తుందంట, మళ్ళా వాడొస్తుందంట, మళ్ళీ ఇది వస్తుందంట, మళ్ళీ అది వస్తుందంట అని ఇటువంటి ఇంటే ఏమైపోతాం? కానీ దేవుని మాట ఇంటే ఏమవుతాం? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. చెప్పండి అందరు కూడా. రెండవదిగా చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. లూకా 5:5. సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున. అందరు చెప్పండి అయినను. ఇంకొకసారి అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హ్యాపీగా ఇక్కడ చూడండి, వినండి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు బోధకుడు కదా, బోధిస్తూ ఉంటే సముద్ర ఒడ్డున ఆయన బోధిస్తూ ఉంటే విస్తారమైన జనసమూహం వచ్చింది. అయితే ఇప్పుడు యేసుప్రభుకి ఇట్లాంటి స్టేజ్ కావాలి. అక్కడ వెంటనే స్టేజీలు కట్టడానికి లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగింది? పుల్పిట్ని, స్టేజ్ని తీసుకున్నాడు యేసయ్యా? దోణిని చేసుకున్నాడు. హల్లెలూయా. సీమోను పేతురు అనే వాని దోణిని ఎక్కాడు. ఆమేన్. ఎక్కి కూర్చొని అన్నాడు, కొంచెం లోతులోకి తీసుకుపో అన్నాడు. కొంచెం లోతులోకి పోయినాక ఇక ఆయన బోధించడం ప్రారంభించాడు. అయితే ఎప్పుడైతే ఆయన బోధించడం ప్రారంభించాడో అందరూ బాగా విన్నారు. దేవునికి స్తోత్రం. అయితే బోధ కార్యక్రమం అయిపోయింది. ఫస్ట్ మాట, దేవుని మాట బయలుదేరుతుంది. ఎప్పుడు కూడా ఒక కార్యం, ఒక అద్భుతం జరగాలంటే ఏం పోతుంది? ఫస్ట్ దేవుని మాట. దేవునికి స్తోత్రం. అందరూ విన్నారు. దాంట్లో పేతురు కూడా విన్నాడు. విన్న తర్వాత యేసుప్రభు ఏమన్నాడంటే, కొంచెం దోణి లోపలికి పోనిచ్చి నీ యొక్క వలను వేయమని చెప్పాడు. ఏమన్నాడు? మీ వలలను వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా మేమేం పడ్డాం? పక్కనోళ్ళతో చెప్పండి, ప్రయాసపడ్డామని. ఎంతమంది పడుతున్నారు ప్రయాస?
ఫీజులు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, డ్యూటీలకు పోవాలా, వ్యాపారాలు చేయాలా, ఆమె సాలిసాలని జీతం ఉంది కాబట్టి ఓటీలు చేయాలా కదా. దేవునికి స్తోత్రం. ఈ ఊరు మనకు సరిగ్గా లేదు, ఊరిలో సరిగ్గా జరగడం లేదు కాబట్టి ఊర్లు దాటాలా. కొంతమంది ఊర్లకు దాటితే కూడా జరగడం లేదు కదా, దేశాలు దాటాలా కదా, రాష్ట్రాలు దాటాలా. సో ఈ ప్రయాసాలు ఉంటాయి అందరికి కూడా. వీరికి కూడా అదే ప్రయాసం ఉంది. రాత్రంతా ఏం పడ్డారట? చెరువులో ఉన్నారా, సముద్రంలో ఉన్నారా? వీళ్ళు సముద్రంలో చేపలు లేవంట. ఇదే విచిత్రం. ఇది ఒకసారి ఆలోచన చేయండి. కామన్గా సముద్రంలో ఏం లేవట? క్యా బాత్ హై. అటువంటి పరిస్థితి. ఇంత విశాలమైన ప్రపంచంలో, ఇంత విశాలమైన ఊరిలో, ఇంత విశాలమైన ప్రాంతంలో కొంతమంది అంటారు మాకు పనులే లేవన్నా. పనులే లేవట. ఒకసారి ఆలోచన చేయండి. అబ్బా బ్రతకలేకపోతున్నానన్నా, సరిపోవడం లేదన్నా. ఇంత విశాలమైన లోకంలో ఆమె హల్లెలూయా, ఇంత జనం కనబడుతున్నారు. హల్లెలూయా. పిల్లోనికి పిల్ల దొరకడం లేదట, పిల్లకు పిల్లోడు దొరకడం లేదట. ఎంత విచిత్రం కదా. సేమ్ ఇదే సముద్రంలో కూడా ఉంది. ఆమెన్. వీళ్ళకు చేపలు ఎందుకు దొరకలేదు అనంటే వీళ్ళు ప్రయాసం నమ్ముకున్నారు. అంటే మన భాషలో, వాడుక భాషలు చెప్పాలంటే నేను కష్టాన్ని నమ్ముకున్నాను అన్న అంటాడు. ఒక పెద్ద ఎందో ఘనమైన మాట చెప్పినట్టు. నా కష్టం నాకు, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నమ్ముకో బోడోడా. ఆమేన్. హల్లెలూయా. వయసేమో 30, ముఖమేమో 60. దేన్ని నమ్ముకొని? దేవుని మాటను నమ్ముకుంటే వయసేమో 60, ముఖమేమో 20. అది మార్పు అన్నమాట. సో ఆలోచన చేయండి. నేను చెప్పేది సీరియస్గా తీసుకోండి. హల్లెలూయా. ఇంత విశాలమైన దాంట్లో దొరకడం లేదా? కారణం ఏంటి? ప్రయాస, ప్రయాస, ప్రయాస. అందుకే యేసు ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. బాబా బాబా బాబా. ఎవరైనా అన్నారా ఈ మాట? ఎక్కడైనా విన్నారా ఈ మాట? హల్లెలూయా. కారణం ఏంటంటే నీ ప్రయాసకు పరిష్కారము యేసే కాబట్టి, నీ ప్రయాసకు పరిష్కారము నజరేయుడైన యేసు క్రీస్తు అను నామము కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట వింటే ప్రతిరోజు పందలగడ లేచి చేతులెత్తి ఏమంటా తెలుసా? సుఖమిచ్చావు వందనమయ్యా, రక్షణనిచ్చావు వందనమయ్యా, ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు. హల్లెలూయా. మీకు వందనం చెప్పబుద్ధి అయితలేదేమో. కష్టం నమ్ముకున్న వాళ్ళమన్నా మేము. కష్టం, మన కష్టం తప్పుతుందా మనకు? ఆపు నీ ప్రసంగం, కష్ట ప్రసంగం. హల్లెలూయా. అరే ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా చేసే దేవుని కలిగి ఉన్నాం మనం. ఆయన మాట నమ్ముకో, ఆయన మాట విను. వింటే చాలు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అక్కడ ఏమంటున్నాడు? ఈరోజు నువ్వు కూడా అదే అనాలా. దేవునికి స్తోత్రం. రాత్రంతా మేము ప్రయాస పడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయితే నీ మాట చొప్పున, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాము. ఓ రాబా షకంద రహలేందరే. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున వల వేస్తున్నాం. నీ మాట చొప్పున వల వేస్తున్నాం. హల్లెలూయా. ఆ దోణిలో ఎవరున్నారు? ఈ గుండెలో ఎవరున్నారు? ఆమె నా దోణిలో ఉన్నవాడే మాట్లాడినట్టు నీ గుండెల్లో ఉన్నవాడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. ఆ గుండెల నుంచి వచ్చే శబ్దం విను నువ్వు, ఆ గుండెల నుంచి వచ్చే మాటను విను నువ్వు, ఆ గుండెల నుంచి వచ్చిన ప్రభావాన్ని విను నువ్వు. చెప్పించుకోవడానికి పోతావు, సిగ్గులేదు. జ్యోతిష్కుల దగ్గర పోతావు, సిగ్గులేదు. సోద చెప్పే వాళ్ళ దగ్గర పోతావు, సిగ్గులేదు.
మళ్ళీ పైకేమో భక్తిగా కనబడతావు, శక్తి లేని భక్తి. ఎవడి కోసం అది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చో, చేతులు పైకెత్తు, ఆయన మాట్లాడుకుంటే నాకు వచ్చి చెప్పు, నేను చెప్తాను కథ ఏంటో. మాట్లాడే దేవుడు ఆయన. మోగోళ్ళకు మాటనిచ్చినవాడు, మాట ఇచ్చినవాడు నీతో మాట్లాడడా? హల్లెలూయా. నీకు ఓపిక లేదు, అందుకే మాట్లాడడం లేదు. అవిధేయత ఉంది నీలో, అందుకే మాట్లాడడం లేదు. సోమరితనం ఉంది నీలో, అందుకే ఇతరులపైన ఆనుకుని స్వభావం ఎక్కువగా ఉంది, అందుకే మాట నీకు వినబడ్డం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ప్రార్థన మీద ఏదో ఆధారపడి ఉన్నావు, ఎవరో కన్నీళ్ళు గారిస్తే వాళ్ళు చూడాలన్నావు, ఎవరెవరికో రిక్వెస్ట్లు పంపించుకుంటున్నావు, నా కోసం చేయి, నా కోసం చేయి, నా కోసం. నీ కోసం నువ్వే చేసుకో. ఇంకెన్ని రోజుల కుంటి బ్రతుకో, ఇంకెన్ని రోజుల గుడ్డి బతుకో. హల్లెలూయా, ఆమేన్. సమస్య తీవ్రంగా ఉంటే అందరికి చెప్పుకొని ప్రార్థన చేయించుకో, తప్పేం లేదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఫస్ట్. ప్రతి చిన్నదానికే ప్రార్థన ప్రార్థనక అంటే ఏందది? ఇంకెప్పుడు నువ్వు చేసుకునేది అని మాట్లాడేవాడమ్మా. హల్లెలూయా. యేసయ్యకు తెలుసు వీళ్ళ ప్రయాస, అందుకే వాళ్ళ యొక్క దోనెనే కోరుకున్నాడు ఆయన. ప్రయాస దోనెలు అని చెప్పండి అందరు కూడా. నాకు ఎక్కడ నవ్వు వస్తుంది అంటే, పెద్ద కామెడీ ఏంటంటే వలలు బాగు చేసుకుంటున్నారంట. ఏమున్నాయి దాంట్లో? మనం కూడా పెద్ద పోజులు కొడుతున్నాం, అసలు ఏందో ఉన్నట్టు ఏందో ఏం ఉండదు ఆడ. ప్రైజ్ ది లార్డ్. మేము రాములే అన్న ప్రార్థనకి. ఏంట్రా నీ పోజు? ఎవరి కోసమా పోజు? ఎవరికి వస్తుంది నష్టం? చెప్పర గట్టిగా చెప్పేటోనుకా? దానికి స్తోత్రం. అన్నం తినకుంటే ఎవరికి నష్టం? అలాగే మంచం ఎక్కితే ఎవరికి నష్టం? హల్లెలూయా. 3 గంటల తర్వాత లోపల గమ్మునుంటాయా? నేను కూడా అలుగుతున్నాయంట ఇవి. ఎప్పుడు దీనికి కృతజ్ఞత లేదు. చెప్పండి ఇట్లా. ఇన్ని నేను అనుకుంటాను కింటాలు లక్షల ఏంటి లోపల బ్యాగులు. హలో, దానికి ఉందా కృతజ్ఞత? టైం కాగానే ఏమంటది? ఒక ఆయన పేగులు అరుస్తున్నాయి అన్నట. అరుస్తాయి మరి. హల్లెలూయా. అవి అలగవు, అవి దానికి ఆ టైంకి మోగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి బాధ? చెప్పరే గట్టిగా, గట్టి జాగ్రత్త. హల్లెలూయా. ప్రయాసంలో ఉన్నట్టున్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని ప్రయాసాలు పడ్డా పాడుకోవాల్సింది తప్ప ఏమి లేదు. ఏమని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాధాయను. దారులు తిరిగినా నో ప్రతిఫలం. 50,000 పెట్టినానన్న వ్యాపారంలో సున్నాకు పోయింది, మళ్ళీ 50,000 అప్పయింది. అవుతుంది మరి ప్రయాస. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఎక్కడికో ఇట్లా ఇంచులన్న దగ్గరకు వచ్చినట్టు వచ్చిందన్న పనులు టక్కాని వాడు పక్కన వాళ్ళకి ఇచ్చేసినాడన్న. అయ్యో, ఎందుకు ప్రయాస? ఎందుకు? నువ్వు మాట వినేవాని కాదు, మాట్లాడే మొగని నువ్వు. మాట వినవు నువ్వు, అందరికి మాట చెప్తావు నువ్వు. అందుకే ఈరోజు అటువంటి భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వెళ్తున్నావు. నీ కింద నీ వెనక్కున్నాడేమో పైకి పోతా ఉన్నాడు, నువ్వేమో అక్కడే ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప